కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో భారీగా అవినీతికి అవకతవకలకి పాల్పడ్డారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామంటూ గతంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన మాటలకి అనుగుణంగా ఆయన అడుగులు పడుతున్నాయా? అందులో భాగంగానే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు నోటీసులు అందాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అసలు కేసీఆర్ గారు ఆ నోటీసులు తీసుకుంటారా? ఆయన విచారణకు హాజరవుతారా? అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎటువంటి అవకతవకలు అవినీతి జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి అవకతవకలు జరిగాయని అందుకుగాను ఇప్పుడు కేసీఆర్కి అలాగే హరీష్ రావుకి, ఈటల రాజేందర్ గారికి నోటీసులు అందాయి. విచారణకి హాజరవ్వాల్సిందిగా ఒక తేదీని కూడా వారికి కేటాయించారు. అసలు ఏంటి సార్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది? చంద్రశేఖర ఘోష, కేసీఆర్ ఘోష ఏంటి? ఇప్పుడు 5వ తారీఖు రమ్మన్నారు పీసీ ఘోష్ కమిషన్, 6వ తారీఖు హరీష్ రావు, కేసీఆర్, లేకపోతే 9వ తారీఖు ఏమో ఈటల రాజేందర్. కొద్ది గ్యాప్ ఇచ్చారు. అంటే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు, అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, లేకపోతే ఆర్థిక మంత్రి ఏది బిల్స్ మంజూరు చేసినటువంటి ఈటెల రాజేందర్. నిన్న కూడా హరీష్ రావు ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిశారన్నారు. మంతనాలయం జరిపారు. వెళ్ళాలా వద్దా, వెళ్తే సమాధానం ఏం చెప్పాలి ఏంటి అదే అంటోంది. పినాకిని చంద్ర ఘోష్ కమిషన్ ఏమో కానీ ఈ చంద్రశేఖర ఘోష రేపు ఎలా ఉండబోతా, ఏ ఘోష వినిపించబోతున్నాడు అంటే గోస. ఇప్పుడు తెలంగాణ ఇవాళ సంపన్న రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ ఎందుకు ఇంత అప్పుల పాలైంది? దగ్గర 7-8 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిందంటే విభజన జరిగినప్పుడు 100 కోట్ల మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అసలు మరి అనేక సందర్భాల్లో కేసీఆరే అన్నారు ఏమని, సంపన్న రాష్ట్రం తెలంగాణ. అసలు కేటీఆర్ కూడా అన్నాడు అసలు మొత్తం దేశానికే మేము అన్నం పెడుతున్నామని. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి పన్ను రాబడి దేశానికి ఎక్కువ ఇస్తున్నాం, కానీ దేశం నుంచి మాకు రావాల్సినటువంటి డివల్యూషన్ రావటం లేదు. ఉత్తరప్రదేశ్, బీహారే డివల్యూషన్ ఎక్కువ పోతుంది, పన్ను అంతా కూడా వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళు కట్టేది తక్కువ, తీసుకుంటోంది ఎక్కువ. తెలంగాణ రాష్ట్రం మరి పూల్ ఏది స్టేట్ పూల్ కింద కడుతోంది ఎక్కువ, కానీ కేంద్రం నుంచి వస్తుంది తక్కువ అన్న నేపథ్యంలో ఇవాళ మరి దీని పరిస్థితి ఏంటి? ఇదే నీకు 1,03,000 కోట్లు ఏది కాళేశ్వరం పైన వీళ్ళు ఖర్చు పెట్టింది. దగ్గర ఒక 6 సంస్థల దగ్గర అప్పులు తెచ్చారు కాళేశ్వరం కట్టడం కోసం. ఏం జరిగింది? ఇప్పుడు కూలేశ్వరం అని చెప్పి వాళ్ళ అవహేళనకి గురవుతున్నటువంటి ఆ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు, ప్రపంచంలోనే అతిపెద్ద కరప్షన్. ఇది మల్టీపర్పస్ లిఫ్ట్ కాస్త మల్టీపర్పస్ కరప్షన్ ప్రాజెక్ట్ అయిందా? మనకు కనపడలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కుటుంబానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం కార్డులో పనిచేస్తుంది అంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ ఏటీఎం అంటే ఇప్పుడు మనం చూసాం ఏది 1,03,000 కోట్లతో పెడితే యాక్చువల్గా అది వైట్ ఎలిఫెంట్ అని గతంలోనే విమర్శలు. సార్ ఏది కాళేశ్వరం కట్టినా కూడా దానికి ఎదురు పెట్టుబడి ఎక్కువ. దగ్గర ఒక 10,894 కోట్లు నీకు తెచ్చిన అప్పుల పైన వడ్డీ, నీకు సుమారుగా దగ్గర 4,800 కోట్లు కరెంటు బిల్. అసలు నిర్వహణకు అయ్యే ఖర్చు తక్కువే, లిఫ్ట్ నిర్వహణకు అయ్యే ఖర్చు 114 కోట్లే. అసలు మొత్తం కలిపితే నీకు సంవత్సరానికి 15,000 కోట్లు. ఇప్పుడు కూలిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఎన్నాళ్ళు అవుతుంది? దగ్గర సంవత్సరంన్నర, 2వ సంవత్సరం వస్తుంది. అంటే ఈ 2 ఏళ్లలో 2 15లు ఎంత? 30,000 కోట్లు ఇవాళ మరి దండగా.
నీళ్ళు వస్తే ఆ నీళ్లతో రైతులు పండిస్తే ఆ పంట దిగుబడి ఇవాళ మన తెలంగాణ జీడిపికి యాడ్ అవుతుంది. నీళ్ళన్నీ బంద్, పంటలు లేవు. అంటే 2 ఏళ్లుగా ఈ వైట్ ఎలిఫెంట్కి ప్రభుత్వం గడుతోంది ఎంత? 30,000 కోట్లు కట్టినట్టు. ఇప్పుడు నీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ లిఫ్ట్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్టిసీమనే విమర్శించేవాడు, ఏమని 1,300 కోట్లు దండగ చేశారని. కానీ ఆ 1,300 కోట్ల వల్ల వాళ్ళేంటి కేవలం 4 ఏళ్లలో 30,000 కోట్ల దిగుబడి వచ్చింది. ఎక్కడ? పట్టిసీమ ద్వారా అక్కడ కృష్ణా డెల్టాలో 1,300 కోట్ల పెట్టుబడికి వాళ్ళు 30,000 కోట్ల దిగుబడి వాళ్ళు తెచ్చుకుంటే వీళ్ళు పెట్టింది ఎంత? 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి వీళ్ళు తీసుకున్న దిగుబడి ఏంటి? అసలు దిగుబడి లేకుండానే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో 30,000 కోట్లు ఎదురు చెల్లించాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు దీనిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ, వాళ్ళ రిపోర్ట్ కూడా వచ్చింది, దగ్గర 257 పేజీల రిపోర్ట్. ఓ 17 మంది ఇంజనీర్లను ఏమైనా సస్పెండ్ చేశారు. ఆ ఈఎన్సి, ఇప్పుడు కాళేశ్వరం ఈఎన్సి భూక్యా హరిరామ్ ఎక్కడున్నాడు? అదో పెద్ద స్కామ్. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం హరిరామ్ మీద ఏసీబీ దాడులు, హరిరామ్ మీద ఏసీబీ దాడుల్లో నీకు అసలు అక్కడెక్కడో 225 ఎకరాలు కొన్నాడని. అంటే ఒక ప్రాజెక్టుకి ఈఎన్సీగా పనిచేసి దగ్గర 50,000 కోట్లు ఏమో అతను బిల్స్ రిలీజ్ చేశాడు. అతను మరి 225 ఎకరాలు కొన్నాడా? హైదరాబాద్ శివారుల్లోనే 17 ఎకరాలు కొన్నారని, అనేక చోట్ల ప్లాట్లని, నివాస స్థలాలని, అమరావతిలో కమర్షియల్ ప్లాట్ కొన్నాడు. ఒక ఈఎన్సీ ఇంత నిధులు మరి అసలు కేసీఆర్ హయాంలో ఏ ఐఏఎస్ని కదిలిచ్చినా 52 ఎకరాలు. ఎవరు? రజిత్ కుమారా? అసలు సోమేష్ కుమార్ ఆయన భార్య పేరు మీద 17 ఎకరాలు అక్కడెక్కడో కొన్నాడని, ఆయన చీఫ్ సెక్రటరీగా. అంటే కేసీఆర్ని అడ్డం పెట్టుకుని ఈ ఐఏఎస్లంతా దోచేశారా? అప్పట్లో విమర్శలు. ఏమయ్యాయి అసలు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు గగ్గోలు పెట్టి వదిలేసిందా? ఎగ్జాక్ట్లీ, నేను ఇందాక అడుగుతున్న క్వశ్చన్ కూడా అది. అసలు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేగంగా నడిచినటువంటి ఈ కేసు తర్వాత ఎందుకు నీరు గారిపోయింది, మళ్ళీ ఇప్పుడు తెర మీదకి ఎందుకు వచ్చింది అసలు? అంటే ఇప్పుడు ఈ జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఇవాళ దగ్గర ఇది 7 సార్లు నీకు మరి కొనసాగింపు. ఏది? 2 నెలలకోసారి. ఇప్పుడు మొన్న కూడా రేపు జూలై 31తో అయిపోద్ది సార్ గడువు. అందుకే ఆయన కూడా స్పీడ్గా ఉన్నట్టున్నాడు. ఓకే, అంటే ఒక కమిషన్ 7 టైమ్స్ పొడిగించారంటే అదేంటి అసలు? వచ్చిందే మీరు 2 ఏళ్ళు కాల. ఆ పెట్టే వ్యవధేదో సరిగ్గా పెట్టుకోవాలి. కానీ ఈ పొడిగింపుల వల్ల ఏమవుతుంది? ఒక రకమైనటువంటి మరి మెసేజ్ ప్రజల్లోకి వెళుతుంది. ఇందాక చెప్పాను విజిలెన్స్ ఎన్ని పేజీల నివేదిక ఇచ్చారు వాళ్ళు? 254 పేజీలు ఏమో నివేదిక. అది కాకుండా నీకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సరే ఎన్డిఎస్ఏ నీకు దీనిపైన ఎంక్వైరీ చేసింది కాళేశ్వరం పైన. వాళ్ళు 354 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. మొత్తం ఏది? ఆ మేడిగడ్డ 7వ బ్లాక్ ఏదో అది కుంగింది కదా, ఆ 7వ బ్లాక్ అసలు ఆ డిజైన్ల లోపాలని, దగ్గర ఆ పైలింగ్స్ నాణ్యత లేదని, 15 రకాల కారణాలు. మేడిగడ్డ కుంగింది, సందిళ్ళు, అన్నారం, బుంగ అక్కడ బుంగ పడింది. అంటే ఇప్పుడు 3 బ్యారేజీలు, ఇది ఒక 120 పంపులు. అసలు ప్రపంచంలోనే నీకు దీన్ని మించింది లేదు. ఇది అత్యంత అసలు పెద్ద వింత అన్నారు. ఏది? నీకు 7 వింతల 7th వండర్ 8th వండర్ అంటాం. ఏదో మేడిగడ్డ అంశాన్ని కేసీఆర్ ముందు ప్రస్తావించినప్పుడు అప్పుడప్పుడు జరుగుతుంటాయి తప్పులు, దాన్ని ఎటు చేస్తారా అంటే గతంలో ఆయన ఏమన్నాడు? అసలు డిజైన్ మొత్తం నేనే ఇచ్చానన్నాడు. ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకుంటుందా? శాసనసభలో అనేక సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడుతూ అసలు నీళ్లు అసెంబ్లీలోకి తెప్పించేశాడు. అసెంబ్లీ ఎక్కడ మునిగిపోద్దా అనుకున్నాం. అంతగా ఆయన చూపించాడు. ఏది? నీళ్ళు ఎలా తీసుకొస్తుంది ఏంటి. ఇప్పుడు తెలంగాణ సస్యశ్యామలం చేయాలనే మీ అభీష్టాన్ని అందరూ గౌరవిస్తారు, ఆమోదిస్తారు. కానీ తెలంగాణ సస్యశ్యామలం చేస్తున్నామన్న వంకతో ఏం జరిగింది? 1,00,000 కోట్ల అప్పు కేవలం కాళేశ్వరం మీద ఉంటే నీకు 15,000 కోట్లు నీకు సంవత్సరానికి కట్టాల్సి వస్తే అసలు ఎప్పుడు ఈ రాష్ట్రం ఇంకా అప్పుల ఊబులో నుంచి గట్టెక్కుద్ది?
ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అసలు ఈయన రేపు అటెండ్ అవుతాడా అని అడిగారు. ఎవరు? 5వ తారీఖు కేసీఆర్, 6వ తారీఖు హరీష్ రావు. అసలు ఈటెల రాజేందర్ రేపేం మాట్లాడబోతున్నాడు? వీళ్ళిద్దరంటే మామ అల్లుళ్ళు సంప్రదింపులు జరుగుతున్నాయి. నిన్న కూడా మనం చూసాం ఫామ్ హౌస్లో. అసలు మరి ఈటెల రాజేందర్ కొన్ని వాస్తవాలు బయట పెడతారా? అప్రూవర్గా మారుతారా? అప్పుడు ఏం జరిగిందనేది అసలు బయట పెడతారా? ఆయన నిజంగా అప్రూవర్గా మారితే కేసీఆర్ గారి అరెస్ట్ జరగడం ఖాయమా? అసలు ఏంటి, ఏం జరగబోతుంది? మనం నిన్నటిదాకా ఏమనుకున్నాం? జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాం. ఎక్కడ అక్కడ లిక్కర్ మాఫియాలో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారు అనుకుంటే అక్కడ ఆ నోటీసులు దేవుడెరుగు ముందు ఇక్కడ కేసీఆర్కి ముందు నోటీసులు వచ్చేసాయి. అంటే ఒక రేస్ నడుస్తుందా ఓకే జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య? నేను సార్ ఇద్దరు కలిసి ఒకటేసారి శ్రీకృష్ణ జన్మస్థలంలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ఇవాళ మెడలోతు కూరుకుపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవడమే కాదు, మనీ ట్రయల్లో చిక్కాడు. అక్కడ లిక్కర్ మాఫియాలో బంగారం ఇంత కొన్నారని అదని ఇదని మనం అక్కడ ఒక కొలిక్కి వచ్చేసింది. 7 అంచెల వ్యవస్థలో ఇవాళ మొత్తం రేపో మాపో జగన్ అరెస్ట్ అంటున్నారు. అక్కడ ఆయనకు నోటీసులు ఇస్తారనుకుంటే టపకమని నీకు ఏం జరిగింది? ఇక్కడ కేసీఆర్ కేసు కదులుతోంది. ఇప్పుడు ఇవాళ ఎవరు ముందు జైలుకి వెళ్తారనే ఒక పోటీ నడుస్తోందా? మొన్నటిదాకా ఏమనుకున్నాం? కేటీఆర్ అరెస్ట్ అవుతాడన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పాడు లక్ష్మీ బాంబు అన్నాడు. ఏది ఆ ఫార్ములా ఈ రేస్లో. ఇవాళ ఇక్కడ ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి, తీవ్ర ఆగ్రహం. ఏంటి? దేన్నైనా క్షమిస్తారు కానీ ఇవాళ అవినీతిని క్షమించే ప్రసక్తి లేదన్నమాట. వీళ్ళ మీద పడిన ముద్ర కూడా అదే. మీరు ఇందాక చెప్పారు ఏంటి, ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో కూడా వీళ్ళ మీద ధ్వజం ఎత్తారు. ఏంటి, పరివార్ పార్టీ అని, లేకపోతే భ్రష్టాచార్ రాష్ట్ర సమితి, అవినీతి రాజకీయ పార్టీ బీఆర్ఎస్ అని. అంటే ఆ బీఆర్ఎస్కి అసలు అబ్రివేషన్ ఆయన మార్చేశాడు. నిజంగానే ఇవాళ భ్రష్టాచార్ రాష్ట్ర సమితి అనేది మరోసారి ఈ కాళేశ్వరం ఈ కుంభకోణం బయట పెడుతోందా? అసలు ఆ పార్టీ మనుగడ సాగుతుందా? దానిపైనే ఆధారపడి ఉందన్నమాట. బీఆర్ఎస్ భవిష్యత్తుని నిర్ణయించే కేసుగా దీన్ని చూడాలి. ఇవాళ బీఆర్ఎస్ భవిష్యత్ పీసీ ఘోష్ చేతుల్లో ఉందా? ఓకే, ఏంటి సార్ నిజంగా విచారణకు హాజరైన తర్వాత కేసీఆర్ గారిని ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనపడుతుందా? అంటే ఏం చెప్తారు? అంటే ఇక మరి కేసు ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో దర్యాప్తు అంతా కూడా మనం చూసాం. అక్కడ నేషనల్ డ్యామ్స్ సెక్యూరిటీ అథారిటీ రిపోర్ట్ చేతుల్లో ఉంది. నెక్స్ట్ ఏది విజిలెన్స్ రిపోర్ట్ చేతుల్లో ఉంది. ఇంజనీర్లందరినీ సస్పెండ్ చేశారు. మరి అసలు ఆ బూక్యా హరిరామ ఆస్తులే నీ కళ్ళ ముందు ఉన్నాయి. 225 ఎకరాలు ఒక చోట కొన్నాడు, ఇంకా 17 ఎకరాలు ఒక చోట కొన్నాడు. అసలు ఆ నివాస స్థలాలు ఏంటి, ఆ ప్లాట్లు ఏంటి? అంటే టోటల్గా వీళ్ళు వాళ్ళ బినామీలన్నా అయి ఉండాలి, లేదు ఎవరికి వాళ్ళు దోచేసైనా ఉండాలి. ఓకే, అంటే ఇవాళ అసెంబ్లీలో రేపొద్దున ఏం జరుగుతుందో కూడా చూడాలి. దీనిపైన ఈలోపే అరెస్ట్ జరుగుతుందా? ఓకే, వీటన్నిటికీ చెప్పాల్సింది, ముగింపు పలకాల్సింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.